ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. రమణమూర్తి గారిపైన దాడి, ఆ చెప్పుతో సంఘటన చూస్తూనే నాకు వాడిని చంపేయాలనేంత కోపం వచ్చింది. కోపం వచ్చింది. ఈరోజు ఇటు చెప్పుతో దాడి చేసే వాళ్లకు అందరికీ చెప్తున్నాం, నేను రాయలసీమ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చినండి. మాకు 10 మర్డర్లు జరిగితే చిన్న విషయం, 10 మర్డర్లు జరిగి రక్తం పారితే చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు మాకు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినండి నేను. ఇది రమణమూర్తిగా 60 సంవత్సరాల వయసున్న వ్యక్తిని దాడి చేస్తే చూడండి. ఈరోజు హిందువుల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కదలి వచ్చారు. ఈరోజు ఇక్కడ 200 మంది ఉన్నారు, బయట ఉన్నారు. ఇదే పద్ధతిలో ముందు రంగరాజన్ గారి పైన కూడా దాడి జరిగింది. రమణమూర్తి గారి మీద దాడి జరిగి ఎట్లా బాధపడ్డామో రంగరాజన్ గారి విషయంలో కూడా అట్లే బాధపడ్డాం. ఇది ఇంతటితో ఆగదు. దీని విషయంలో గనుక గట్టిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా నాకు 41 సంవత్సరాలు. నాకు వివాహం లేదు, వివాహం చేసుకోవాలని లేదు. జీవించడానికైనా సరే, మరణించడానికైనా సరే రమణమూర్తి గారు శాంతి సహించామని చెప్పాడు. ఇటువంటి వాళ్ళను సహించం. కశ్యప్ రెడ్డి లాంటి వాళ్ళను నడి వీధుల్లో చెప్పులతో కొడతాం. సమాధానం చెప్పుకు చెప్పే సమాధానం, హత్యకు హత్య సమాధానం ఎక్కడ వెనుగడేమని ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. అవసరమైతే బాంబులు గట్టి దుంకి చావడానికైనా సిద్ధమేమేం, ఎక్కడా వెనుకడిగేయం. మీరేదో పెద్ద వీరు చిల్లర మాటలు మాట్లాడి మీరు హిందూ ద్రోహులు, హిందూ మతం పేరెత్తే అర్హత కూడా లేదు. నేను పిలిస్తే 100లాది మంది మనుషులు వస్తారు, దేనికైనా అంతుంది. ఈడ చేతగా గమ్ములు లేవు, శాంతిగా ఉన్నా. నేను 8 సంవత్సరాల నుంచి శాంతి సహనంగా నామస్మరణ ప్రచారం చేస్తున్నాం. ఇది సహించరాని విషయం. ఇది రమణమూర్తి గారి మీద జరిగిన దాడి కాదు, హిందూ ధర్మం మీద జరిగిన దాడి, మన భగవంతుని మీద జరిగినటువంటి దాడి. మేము ఈరోజు రమణమూర్తి గారి వాయిస్ ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తెలుస్తుంది. ఏం చేశారండి రమణమూర్తి గారు? హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని రచన చేశారు. ఒక్కొక్క ఆయన నా సాంప్రదాయం గొప్పది, నా సాంప్రదాయం గొప్పది, నా సాంప్రదాయం గొప్పది అంటే సాంప్రదాయాలు కొట్టుకుంటూ ఉంటే హిందూ మతం బతుకుతుందా? ఎవరు ఏ సాంప్రదాయం అయినా సరే మీరు మీ సాంప్రదాయాన్ని ఆచరించండి, పక్క సాంప్రదాయాన్ని గౌరవించండి అని నిజమైనటువంటి హిందూ ధర్మ పరిరక్షకుడు రమణమూర్తి గారు. ఈరోజు సాయిబాబా భక్తుల పైన దాడి జరిగితే రమణమూర్తి గారు ముందుండి మాట్లాడాడు. సీతమ్మ తల్లి లాంటి బ్రహ్మకుమారిస్ పైన అపనిందలు వేశారు. తిరుమల కొండ పైన తాళ్లపాకన్నమాచార్య గృహం కూల్చేస్తే రమణమూర్తి గారి సారథ్యంలో కదిజ్ఞాసుల సామర్థ్యంలో 11,50,000 సంతకాలు ఇక్కడ రంగరాజన్ టెంపుల్ దగ్గరే రంగరాజన్ గారు 2 లక్షల సంతకాలు. రాష్ట్రం అంతా ఒక 6 నెలల అహోరాత్రులు కష్టపడి, ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు, అది అందరికీ తెలుసు, ఇక్కడ చూసిన వాళ్లకు 3 నెలల పాటు రథయాత్ర చేశాం. రమణమూర్తి గారు రాత్రి పగులు కరపత్రాలు చేసి దానికోసం ఎంత కృషి చేశారు నాకు తెలుసు. ఈరోజు కాశిరెడ్డి నాయన అక్కడ ఆశ్రమాలు కూల్చివేస్తున్నారంటే 50 మందిని రమణమూర్తి మన కదిజ్ఞాసి యోధుల్ని ఇప్పించి అక్కడికి మేము వెళ్ళి అక్కడ పోరాటం చేసే అక్కడ ఆగిపోయాయి. అంతేకాకుండా హిందూ దేవాలయాలు అనేకం కూలిపోతుంటే, ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా కోట్లాది గోవులు సంవత్సరంలో చనిపోతుంటే హిందూ ముస్లిం క్రైస్తవులు కలిపి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్య జరగకూడదని రమణమూర్తి గారు కృషి చేశారు. విద్వేషము అసమానత్వం వ్యతిరేకించే హిందూ సమ్మేళనం ఏర్పరిచి రంగరాజన్ గారు ముఖ్య వక్తగా దానికి వచ్చి ఆ రోజు 22 సమావేశాలు భిన్న సాంప్రదాయాలు కలిసి ఉండాలని నిజమైన హిందూ మత ఉన్నత్యాన్ని రమణమూర్తి గారు తెలియజేశారు.
అంతేకాకుండా చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో హైందవ భక్త కళా సమ్మేళనం అని పెట్టి భిన్న సాంప్రదాయాలంతా ఒకటే, మనం కలిసి ఉండాలని అద్వైత విశిష్టాద్వైత సాయి భక్తులు అందరినీ ఒక వేదిక మీదకి తెచ్చిన రమణమూర్తి గారు మహానుభావుడు. ఈరోజు రమణమూర్తి గారే హిందువు కాదని ఈరోజు మాట్లాడుతున్నారంటే సగటు హిందూ పరిస్థితి ఏంది, సామాన్య హిందూ పరిస్థితి ఏంది? ఈరోజు దేశంలో రమణమూర్తి గారు ఒక్కరి మీదే కాదు, ఈ విద్వేష మూకలు వీళ్ళ రాజకీయ కుట్రలను హిందూ మతాన్ని వాడుకోవడాన్ని, హిందూ మతాన్ని తప్పు, రామ మందిరంలో డబ్బులు పోయినాయంటే వీళ్ళందరూ హిందువులు కాదని, హిందూ ద్రోహులని, హిందూ మతాన్ని వీళ్ళ ఛత్రాధిపత్యం కోసం వీళ్ళ ఆధిపత్యం కృషి చేసేదాన్ని ఎదుర్కొంటాం, పోరాడతాం. ఈ పోరాటంలో జీవించడానికైనా మరణించడానికైనా మేము సిద్ధమని ఈ వేదిక సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. కనుక రమణమూర్తి గారు నిజంగా మహానుభావుడు, వారు నిజంగా ఋషి. కనుక ఇటువంటి విద్వేషపు అలవాటు లేకుండా రమణమూర్తి గారి గొంతు ఇక్కడ కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నేటి వర్తమాన కాల పరిస్థితుల్లో హిందూ ధర్మాన్ని ఒక అవతార పురుషుడు రమణమూర్తి గారు, నిజమైన హిందూ ధర్మ రక్షకుడు రమణమూర్తి గారు చెప్పిందే భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. ఈ విద్వేషం ముగ్గురిని కాపాడాలని తెలియజేసిన తర్వాత నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పూజ్యులు అన్నయ్య. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.